మనతోటి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి శివపార్వతి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి అన్ని రకాలుగా ముందుకు వెళుతుందా? ఎందుకంటే 30వ తారీఖు నుంచి వారాహి యాత్ర స్టార్ట్ అవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? నిజంగా 30వ తారీఖు నుంచి ముందుకు వెళ్ళబోతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పటికీ కూడా మీ కూటమిలో మీకే కానీ బీజేపీకి కానీ కేటాయించిన సీట్లు కేవలం 31. ఓకే, అది కేవలం కాకపోయినప్పటికీ కూడా దామాషా పద్ధతుల ప్రకారం మీకు వచ్చినాయి అనుకుందాం. ఈ 31లో కూడా టీడీపీ వాళ్ళు రెబల్స్గా మేము వేస్తామని అన్ని రకాలుగా మాట్లాడుతుంటే కూటమికి నష్టం చేకూర్చే అంశం కాదా? చంద్రబాబు గారు ఎందుకు ముందుగా వాళ్ళని పసిగట్టి ముందుగా వాళ్ళని రాద్ధాంతం చేయకుండా ఆపలేకపోతున్నారు? ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే అన్ని చోట్ల రెబల్స్ నిలబడే పొత్తు ధర్మానికి తూట్లు పడిచేలాగా ఏ పార్టీ ప్రవర్తించినా తప్పేనండి. అది ముందుగానే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, పొత్తు ధర్మాన్ని కంప్లీట్ గా అన్ని పార్టీలు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కాకుండా టీడీపీ అభ్యర్థులు ఏమన్నా ఇండిపెండెంట్స్ గా వేయాలి అనే ఆలోచన ఒకవేళ వేసే సన్నద్ధాల్లో ఉంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచి వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మా పార్టీ తరఫున ఎవరైనా అభ్యర్థులు ఇప్పుడు ఈ పోతిరి మహేష్ గారు కానీ కొంతమంది మేము ఇండిపెండెంట్ గా వేస్తామంటే వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటించి వెనక్కి వెళ్ళడం జరిగింది. సో అట్లాగే అట్ ద సేమ్ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అభ్యర్థులు పిలిపించుకోవాలి. మా పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ పార్టీ అభ్యర్థులు కానీ ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ టీడీపీ అభ్యర్థులు మాత్రం ఇండిపెండెంట్ గా నిలబడటానికి వీలు లేకుండా ఆయన అన్ని రకాల చర్యలు తీసుకొని తీరాలి. ఎందుకంటే పొత్తు ధర్మం పాటించకపోతే ప్రధాన పార్టీ అదే కాబట్టి టీడీపీ కాబట్టి వాళ్ళే సరిగా పాటించకపోతే మిగతా వాళ్ళు కూడా పాటించకపోరు. ఇక కూటమికి అర్థం ఉండదు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం ఇన్ని చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. కాబట్టి అదే శివపార్వతి గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న తర్వాత వర్మ గారు ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. ఓకే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు నచ్చ చెప్పారు. సరే, తర్వాత అనుకుందాం. ఈ రోజున చూడండి, అనపర్తిలో నల్లిమల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున మళ్ళీ అదే రాద్ధాంతం ఎలా మీరు బీజేపీకి కేటాయిస్తారు అని చెప్పి మళ్ళీ సైకిల్ గుర్తుల దగ్గర నుంచి అన్నింటినీ తగలబెడుతున్న పరిస్థితి. ఒకవైపు చూస్తే విజయవాడ వెస్టులో రావాల్సిన పోతిన మహేష్ గారు సీటుని మరి బీజేపీకి కేటాయించడం వల్ల, జనసేన పార్టీకి కేటాయించిన సీటు బీజేపీకి కేటాయించడం వల్ల ఇంత రాద్ధాంతం చేయకుండా శాంతియుతంగా అక్కడ చేస్తున్న పరిస్థితి ఉంటే రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి టీడీపీలో కనబడుతుంది. ఎలా చూడాలంటారు? అసలు అధిష్టానం, టీడీపీ అధిష్టానం ఎందుకు ఉన్న 31 మందిని కూడా వాళ్ళని నచ్చజెప్పలేకపోతుంది? నిజంగా నచ్చజెప్పలేకపోతుందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఏమన్నా ఉన్నాయా? పొత్తుల్లో ఉన్న మీరే ఈ రకంగా ఇంకా ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మీదకి ముందు దాడి చేయాల్సిన మీలో మీరు చేసుకోలేకపోవటం వలన రేపొద్దున కూటమికి భారీ నష్టం తప్పదంటారా? ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఆలోచించలేకపోతుందంటారు, లేదంటే ఆలోచిస్తుందా? ఖచ్చితంగా టీడీపీ ఆలోచిస్తుందండి. వాళ్ళు ఆలోచించబట్టే పిఠాపురం వర్మ గారిని కంట్రోల్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, భరోసా ఇచ్చారు. ఇట్లా 1-2 చోట్ల అసమ్మతులు అనేవి చెలరేగటం సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడి ఉంటారు, సీటు ఆశించి ఉంటారు. వాళ్ళకు కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంటుంది. ఆయన పిలిపించి వాళ్ళని సమన్వయ పరుచుకొని వాళ్ళని సమాయత్తం చేసుకునే ఆలోచనలో, సమర్థించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఇండిపెండెన్స్ టీడీపీ నుంచి వచ్చే అవకాశం లేకుండా ఆయన కార్యాచరణ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. 1-2 చోట్ల అడపాదడప ఇలాంటివి దొర్లుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ తీసుకునే నిర్ణయాలకే చాలా ఉంటది. అలాంటిది 3 పార్టీలు కలిసి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో కొన్ని తూలుపాట్లు అనేవి సర్వసాధారణం. వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే జరిగిద్ది కానీ వాటిని డినై చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీడీపీ పార్టీ నుంచి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. అందరికి కలిపి ఉమ్మడి సమన్వయ కమిటీ ఉంది కాబట్టి ఉమ్మడి సమన్వయ కమిటీ కూడా
వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, అలా వాళ్ళు మాట్లాడటం జరిగింది అభ్యర్థులతో. కానీ ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకొని తీరాలి గూడా. ఇప్పుడు ఎందుకంటే పొత్తు ధర్మానికి విఘాతం కలిగించేలాగా ఎవరు ఏ ఒక్కరు చేసినా కూడా వాళ్ళని కోవట్లుగానే పరిగణించాలి కాబట్టి, అలాగ చేస్తున్న నాయకుల మీద సస్పెన్షన్ వేస్తారా? లేకపోతే వాళ్ళని బుజ్జగిస్తారా? లేకపోతే ఇంకేదన్నా అకామిడేట్ చేస్తామని అభయం ఇస్తారా? భరోసా ఇస్తారా? అనేది ఆ పార్టీ నేతలు చూసుకోవాలి. మా పార్టీ నేత పోతన మహేష్ గారు కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి రాజధాని ప్రాంతంలో జెండా పట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అనేక పోరాటాల్లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు కాబట్టి ఆ పెయిన్ ఉంటుంది. అక్కడ ఆయన పోటీ చేయాలనే ఆ కళ కొంచెం అది లేదు అని తెలుసుకొని తట్టుకోవడం నెక్స్ట్ కొంచెం పవన్ కష్టంగా కళ్యాణ్ గారు ఉంటుంది. ఏమన్నా మహేష్ గారితో, మా పోతిన మహేష్ గారితో మాట్లాడారా? తమ పిలిపించారండి. సముచిత స్థానం ఏమన్నా కల్పిస్తామని చెప్పారా? ఆయన విరమించుకున్నారా ఆయన యొక్క దీన్ని? పిలిపించుకున్నారండి. మీరు అప్డేట్ చూస్తే తెలుస్తుంది. ఈ రోజు నిన్న మహేష్ గారిని పిలిపించడం జరిగింది. అధ్యక్షుల వారు మాట్లాడటం జరిగింది. ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా సముచిత స్థానం అనేది మహేష్ గారికి పార్టీలో ఎప్పుడు ఉంటుంది. ప్రతి పదవిలో కూడా పిఎస్లో కూడా ఆయన ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఆయన నియమించారు. వెస్ట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. అన్ని రకాలుగా పార్టీ ఫస్ట్ నుంచి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా కమ్యూనిస్టులు అడిగినా కూడా ఆ సీటు వాళ్ళకి ఇవ్వకుండా పొత్తులో ఉన్నా కూడా సరే జనసేన పోతిన మహేష్ గారికి కేటాయించడం జరిగింది గత ఎన్నికల్లో. ఈసారి కూడా అలాగే వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఈ మూడు పార్టీల కలయిక వల్ల బీజేపీకి ఇవ్వడం వల్ల అది కుదరలేదు కాబట్టి దానికి తగినట్టుగా ఇంకొక రకంగా అకామిడేట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అధ్యక్షుల వారు మాట్లాడారు. ఆయన్ని బుజ్జగించడం కూడా జరిగింది. ఓకేనండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చౌదరి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూశారు నిన్న సిద్ధం సభ ఎక్కడ బస్సు యాత్ర ఏదైతే వెళ్ళిందో, ఈ సిద్ధం సభ యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారో కూడా మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, ఎవరైతే హత్యా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వారిని ప్రోత్సహిస్తుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఓకే, శివపార్వతి గారు చెప్పండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హత్యలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వము, కూటమికి సంబంధించి, లేదంటే ఒక రకమైన ఎల్లో మీడియా వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పరోక్షంగా దస్తగిరిని వెనకేసుకొస్తున్నారన్నట్టుగా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంలో ఆంతర్యం ఏంటి, కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఆయన పులివెందుల్లో సప్పెట్టుకున్నారండి. పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికలప్పుడు మార్చి 15వ తారీఖు 2019 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. వివేకానంద రెడ్డి గారు ఏం చిన్న వ్యక్తి కాదు. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవుల్లో చేసి అక్కడ ఆ పులివెందుల నియోజకవర్గంలో ఆ పార్టీని నిలబెట్టి అండగా నిలబడి దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ పెత్తనం చలామణి చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఆయన్నే హత్య చేసే పరిస్థితి వచ్చింది. హత్య చేయించింది ఎవరు, సూత్రధార ఎవరు, పాత్రధార ఎవరు, అతను హత్య చేసిన వ్యక్తే వచ్చి అప్రూవర్ గా మారి ఎవరు చేయించారో కూడా క్లియర్ గా చెప్పబట్టే A4, A5, A6 శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అదే రకంగా వాళ్ళని ఎంక్వైరీకి వేశారు, అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అవినాష్ రెడ్డి గారిని ఎంక్వైరీ పిలిచారు, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? అవినాష్ రెడ్డి గారినా, లేకపోతే శివశంకర్ రెడ్డి గారినా, లేకపోతే భాస్కర్ రెడ్డి గారినా? ఎవరు పక్కన హంతకులను పక్కన పెట్టుకొని ఎవరు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అవనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. హత్య చేయించిన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. హత్య చేపించిన అతన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు. చేసిన అతను అప్రూవర్ గా మరి ఫలానా వ్యక్తి చేయించాడు, ఫలానా వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చాడు, ఫలానా వ్యక్తి నాకు గొడ్డలు కొనమని గొడ్డలతో దాడి చేయమని చెప్పారు, ఫలానా వ్యక్తి చెప్తేనే నేను చేశానని చెప్పి వాళ్ళ వివరాలన్నీ బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు చేయించిన వాళ్ళు కదా ఇంపార్టెంట్. చేసిన వాడికి ఎవరిని నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు, అప్రూవర్ గా మారాడు, బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు చేయించిన అతను కదా కీలకం.
సొంత మనుషులే చంపించినప్పుడు సొంత బాబాయిని ఇప్పుడు దానికి ఆయనకి తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధాలు ఉన్నాయని చెప్పి గూగుల్ టేక్ లో కాల్స్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ హత్య జరిగినప్పుడు వీడియో కాల్ లో చూడటం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు అంత క్లియర్ గా హత్య ఎలా జరిగిందో, అసలు గొడ్డలతోనే దాడి చేశారని ఆయనకి ఎలా తెలుసు, గొడ్డలు వాడారని ఎలా తెలుసు, ఆయన చూడకపోతే మీకు అంత అప్పుడు క్లియర్ గా గుర్తుందో లేదా ఎందుకు శివపార్వతి గారు, అది హార్ట్ అటాక్ అని చెప్పారు విజయసాయి రెడ్డి గారు ముందు. అదే గుండెపోటు డ్రామా ఆడాలని చూశారు. సునీత గారు వచ్చి లేదు ఆవిడకి అనుమానం వచ్చింది, ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూడడం వల్ల, ఆవిడ దూరంగా ఉండడం వల్ల చేరుకునే సమయానికి వీళ్ళు శుభ్రంగా పూలతోటి డెకరేషన్ చేసి గుండెపోటుగా డ్రామా ఆడాలని చూశారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు, పోస్ట్ మార్టం డిమాండ్ చేశారు, పోలీసు మీద ఫైట్ చేశారు. అప్పుడే సీఏ మీద ఎస్ఐ మీద మీరు ఎట్లా మేము రాకముందు ఇవన్నీ చేస్తారని చెప్పి పోస్ట్ మార్టం ఆవిడ డిమాండ్ చేయబట్టే అది గుండెపోటు కాదు హత్య అని వెలుగులోకి వచ్చింది. అదే ఆ రోజు కూడా ఆవిడ సైలెంట్ గా ఉన్నట్టయితే అది గుండెపోటు మరణం కింద క్లోజ్ చేసేవాళ్ళే, చేతులు దులుపుకునేవాళ్ళు. సో మీరు శివపార్వతి గారు ప్రజెంట్ మొత్తం మీరు చూస్తూ ఉన్నారు సినారియో మొత్తాన్ని కూడా. అంతకుముందు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా పనమ్మా అన్న విజయమ్మ గారు మరి నిన్న సిద్ధం బస్సు యాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి ముందుకు వచ్చారు, మరి ముందుకెళ్తున్నారు. అంటే విజయమ్మ గారి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనుకోవచ్చా? ఇప్పుడు ఆవిడ దీవించకపోతే ఆవిడని దేవుడి దీవెనలకు పంపించేలాగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా రావాల్సి వచ్చేది. ఆవిడని చెయ్యరగొట్టి బయటకు నెట్టేసింది అని భయం ఉంటుంది. మరి కొడుకు వచ్చి రావాలి, నాకు ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, వ్యూహంలో భాగంగా తల్లి దూరం అయింది, చెల్లి దూరం అయిందని ప్రతిపక్షాలు ఏకి పారేస్తుంటే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అమ్మని తీసుకొచ్చి ఫ్రేమ్ లో నిలబెట్టారు. ఆవిడ అక్కడ ఉందనే గాని తల కూడా ఇట్ట పైకెత్తలేదు. ఎంతో బాధాతప్త హృదయంతో బైబుల్ పట్టుకొని నేలకేసి చూస్తుంది తప్పితే ఒక్క మాట మాట్లాడలేదు. ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా బిడ్డను గెలిపించండి ప్రజలను అడగలేదు. నా బిడ్డను దేవుడికి అప్పచెప్పానంది. ఇంతకుముందు నా బిడ్డను మీ చేతుల్లో పెడతానని ప్రజలకి రిక్వెస్ట్ చేసిన ఆవిడ ఈ రోజు దేవుడి చేతుల్లో పెట్టాను అంటే ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన కర్మలన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ భగవంతుడికి అప్పచెబుతున్నా, నాకు వేరే ఛాన్స్ లేదు, నేను రాకపోతే నా ప్రాణానికి ముక్తుంది కాబట్టి రావాల్సి వచ్చింది అనే విధిగా చెప్పకనే చెప్పినట్టు ఇండైరెక్ట్ గా మెసేజ్ అంటే ఇప్పుడు మీరు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని బలవంతంగా తీసుకొచ్చారంటారా? బలవంతంగా కాదు, రాకపోతే ఏం జరిగిద్దో, బాబాయ్కి ఏం జరిగిందో తెలుసుగా అంటే సరిపోయింది కదా.